భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రతి గంటకు అడుగు మేర వరద పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 44 అడుగుల నీటి మట్టం దాటి వరద ప్రవాహం ఉందని, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రతి గంటకు అడుగు మేర వరద పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 44 అడుగుల నీటి మట్టం దాటి వరద ప్రవాహం ఉందని, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రతి గంటకు అడుగు మేర వరద పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 44 అడుగుల నీటి మట్టం దాటి వరద ప్రవాహం ఉందని, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. సంతోషి, భారీ వర్షాలకు ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీని నేపథ్యంలోనే భద్రాద్రి గోదావరికి వరద నీరైతే చేరుతుంది. ప్రస్తుతం గోదావరి 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. భద్రాచలం వద్ద 43 అడుగుల వద్ద 9,32,000 నీటి ప్రవాహంతో దిగువకు గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చర్ల మండలంలో తాలిపేర్లు కూడా 24 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద గోదావరి 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి కూడా చర్యలు చేస్తూ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటు బీజాపూర్ జిల్లా, సుక్మా జిల్లాలో భారీ వర్షాలు నమోదు కావడంతో ఆ వరద కాస్త పేరుకు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఇంట్లో లక్షల క్యూసెక్ అధికారులు చెబుతున్నారు. గత వరదల దృష్టిలో పెట్టుకొని ఈసారి గోదావరికి వచ్చే వరదతోటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. మరోవైపు క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులకు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికెప్పుడు అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి పరివాహక ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చూస్తున్న పరిస్థితి అయింది. మనకి 50 అడుగులు చేరే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అయితే గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఉదయం 8 గంటల సమయంలో జారీ చేసిన పరిస్థితి ఉంది. గోదావరికి స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంజనేయస్వామి దేవాలయం కూడా పూర్తిగా మునిగిపోయాయి. మోటార్లు దేవాలయం పక్కన ఉన్నటువంటి చేరడంతో అక్కడ ఆ మోటార్ల ద్వారా వాటిని ఎత్తివేసే పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. సంతోషి. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.